ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలు కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం మరియు ఈరోజు ప్రత్యేకతల గురించి అలానే ఈరోజు దినఫలాల గురించి చూద్దాం. మంచి మనసుతో చెప్పే ప్రతి మాట విలువైనది. 10 మంది మంచి కోరి చెప్పే ప్రతి పని అందమైనది. మీరిక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని నొక్కండి. ఇప్పుడు ఈ రోజు పంచాంగం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. అక్టోబర్ 28, 2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం కార్తీక మాసం దక్షిణాయనం శరదృతువు మంగళవారం. తిథి సప్తమి. తెల్లవారుజామున 4 గంటల 2 నిమిషాల వరకు. నక్షత్రం పూర్వాషాఢ. మధ్యాహ్నం 12 గంటల 13 నిమిషాల వరకు. వర్ధ్యం రాత్రి 8 గంటల 38 నిమిషాల నుండి 10 గంటల 20 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 15 నిమిషాల నుండి 9 గంటల 3 నిమిషాల వరకు. తిరిగి రాత్రి 10 గంటల 35 నిమిషాల నుండి 11 గంటల 24 నిమిషాల వరకు. అమృతకాలం ఉదయం 7 గంటల 4 నిమిషాల నుండి 8 గంటల 47 నిమిషాల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 4 గంటల 30 నిమిషాల వరకు. సూర్యోదయం ఉదయం 5 గంటల 59 నిమిషాలకు. సూర్యాస్తమయం సాయంత్రం 5 గంటల 31 నిమిషాలకు. ఈ రోజు విశేషం కార్తీక మంగళవారం. కార్తీక మాసంలో వచ్చే ద్వాదశికి ప్రత్యేక స్థానం ఉంది. ఈరోజు శ్రీ మహావిష్ణువును మరియు శివుడిని ఏకకాలంలో ఆరాధించడం శ్రేష్టం. అయితే ఇది మంగళవారం కాబట్టి ఆంజనేయ స్వామిని పూజించడం వలన ధైర్యం, శక్తి మరియు విజయం లభిస్తాయని నమ్మకం. ముఖ్యంగా ఈరోజు సుబ్రహ్మణ్య స్వామికి పాలు, పండ్లు సమర్పించడం ద్వారా గ్రహదోషాలు తొలగిపోతాయి. మంగళవారం మహిళలు మంగళ గౌరిని పూజించడం ద్వారా మాంగళ్యం బలంగా ఉంటుందని భావిస్తారు. అలాగే దుర్గాదేవి ఆలయాలను దర్శించడం, ఎర్రటి పువ్వులు, పండ్లు సమర్పించడం ద్వారా కోరికలు నెరవేరుతాయని జ్యోతిష్యం సూచిస్తుంది. మంగళవారం రుణాలు ఇవ్వడం, తీసుకోవడం వంటి ఆర్థిక వ్యవహారాలను మానుకోవడం సంప్రదాయం. ఈరోజు ద్వాదశి తిథి ఉండటం వలన ఏకాదశి వ్రతం పాటించిన వారు ఈరోజు ద్వాదశి పారాయణం చేసి వ్రతాన్ని ముగిస్తారు. ఇక వీడియోలోకి వెళ్ళి 12 రాసుల వారు ఇవాళ ఎలాంటి ఫలితాలు పొందుతారు అని వివరంగా తెలుసుకుందాం. మొదటగా మేషరాశి. ఈరోజు మీకు అధిక లాభాలు మరియు ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి. మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. స్నేహితుల నుండి పూర్తి సహకారం లభిస్తుంది. పాత పెట్టుబడుల నుండి మంచి రాబడి పొందుతారు. సామాజికంగా గౌరవం పెరుగుతుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి లేదా పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన రోజు. మొత్తానికి ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఉద్యోగం మరియు వ్యాపారంలో పురోగతి సాధిస్తారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి. వారికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. ముఖ్యమైన బాధ్యతలు స్వీకరించి వాటిని విజయవంతంగా పూర్తి చేస్తారు. కెరీర్కు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి లేదా సమావేశాలకు అనుకూలమైన రోజు. మొత్తం మీద ఈ రోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు అదృష్టం మీకు పూర్తిగా సహకరిస్తుంది. ఉన్నత విద్యకు సంబంధించిన ప్రయత్నాలు ఫలిస్తాయి. దూర ప్రయాణాలు లేదా తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. గురువుల లేదా తండ్రి యొక్క ఆశీస్సులు, సహాయం లభిస్తాయి. కొత్త ప్రాజెక్టులు, విదేశీ సంబంధిత పనులు ప్రారంభించడానికి శుభప్రదం. మొత్తం మీద ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు మీరు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఊహించని ఖర్చులు లేదా సమస్యలు ఉండవచ్చు. రుణాలు లేదా బీమా వంటి ఆర్థిక వ్యవహారాలలో లోతైన పరిశోధన అవసరం. పనిలో ఒత్తిడి ఎక్కువగా ఉండవచ్చు. రహస్య విషయాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. అనవసరమైన వాదనలకు దూరంగా ఉండండి. ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు జీవిత భాగస్వామితో అనుబంధం మెరుగుపడుతుంది. వారికి విలువైన సమయం కేటాయించండి. వ్యాపార భాగస్వామ్యాలు మరియు నూతన ఒప్పందాలకు అనుకూలమైన రోజు. ఇతరుల నుండి సహకారం లభిస్తుంది. సామాజిక జీవితం ఉల్లాసంగా ఉంటుంది. చర్చలు, సంప్రదింపులు మరియు బహిరంగ సంబంధాల ద్వారా విజయం సాధిస్తారు. మొత్తానికి ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది.
పనులు సకాలంలో పూర్తి చేస్తారు. శత్రువులపై మరియు పోటీదారులపై సులభంగా విజయం సాధిస్తారు. రుణాల నుండి ఉపశమనం లభిస్తుంది. ఆహారం మరియు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. కోర్టు వ్యవహారాలు లేదా రుణ సంబంధిత సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు సంతానం నుండి శుభవార్తలు వింటారు. ప్రేమ వ్యవహారాలలో సానుకూలత ఉంటుంది. సృజనాత్మకత పెరుగుతుంది. విద్యార్థులకు ఏకాగ్రత మరియు విజయం లభిస్తుంది. పెట్టుబడులు పెట్టడానికి ఆలోచిస్తారు. వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కొత్త ఆలోచనలు ఆచరణలో పెట్టడానికి, మీ అభిరుచులకు సమయం కేటాయించడానికి మంచి రోజు. మొత్తం మీద ఈ రోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఇంట్లో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. గృహ సంబంధిత పనులపై దృష్టి పెడతారు. తల్లి యొక్క ఆశీస్సులు లభిస్తాయి. స్థిరాస్తి వ్యవహారాలు ముందుకు సాగుతాయి. వాహనాలు లేదా గృహోపకరణాలు కొనుగోలు చేయాలని ఆలోచిస్తారు. మానసిక ప్రశాంతత కోసం ఇంట్లోనే ఉండి సమయం గడపడం లేదా ధ్యానం చేయడం మంచిది. మొత్తం మీద ఈ రోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనస్సు రాశి. ఈరోజు మీకు ధైర్యం మరియు సామర్థ్యం పెరుగుతాయి. మాట తీరు ద్వారా ఇతరులను ఆకట్టుకుంటారు. సోదరుల నుండి మరియు సహోద్యోగుల నుండి పూర్తి సహకారం లభిస్తుంది. స్వల్ప దూర ప్రయాణాలు లాభదాయకం. మీడియా మరియు కమ్యూనికేషన్ రంగాల వారికి అనుకూలం. ముఖ్యమైన సమాచార మార్పిడి లేదా చిన్న ఒప్పందాలను కుదుర్చుకోవడానికి మంచి రోజు. మొత్తం మీద ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఆర్థిక పరిస్థితి చాలా మెరుగ్గా ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. మీ మాట తీరు వలన లాభం పొందుతారు. మంచి ఆహారం స్వీకరించే అవకాశం ఉంది. పొదుపు పెంచుకోవడానికి అనుకూలం. రావాల్సిన బాకీలు చేతికి అందుతాయి. ఆర్థిక లావాదేవీలకు సానుకూలమైన రోజు. మొత్తానికి ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు చంద్రుడు మీ రాశిలో సంచరించడం వలన శక్తివంతంగా ఉంటారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ వ్యక్తిత్వం ఇతరులను ఆకట్టుకుంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. మీ ఆలోచనలకు అనుగుణంగా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవటానికి అనుకూలం. మానసిక ప్రశాంతత కోసం శివుడిని ఆరాధించటం లేదా ధ్యానం చేయటం మంచిది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీల నిర్వహణలో జాగ్రత్త అవసరం. విదేశీ సంబంధిత వ్యవహారాలలో బిజీగా ఉంటారు. ఏకాంతంగా గడపాలని కోరుకుంటారు. ఆధ్యాత్మిక కార్యకలాపాలు, దాన ధర్మాలు చేయటం వలన శుభ ఫలితాలు లభిస్తాయి. శత్రువుల పట్ల జాగ్రత్త వహించాలి. విశ్రాంతికి ప్రాధాన్యత ఇవ్వండి. మొత్తానికి ఈ రాశి వారికి 2 అడుగులు ముందుకి 4 అడుగులు వెనక్కి అన్న చందంగా ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వేజన సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత ఆధ్యాత్మికమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి ఈరోజు దిన ఫలితాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుడు అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవబలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్ళకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ను కూడా నొక్కండి. దీనివలన మేము చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది.